హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు. టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ లో ఒకటైన ఆషికీ పార్ట్ 3 లో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. ఇందులో యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో రొమాన్స్ చేయనుంది. అయితే ఎప్పుడైతే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి శ్రీలీల కార్తిక్ ఆర్యన్ మధ్య ప్రేమాయణం నడుస్తుందంటూ బీ టౌన్ లో వార్తలు మొదలయ్యాయి. అందుకు తగ్గట్లు శ్రీలీల బయట కార్తిక్ ఆర్యన్ తో పలుమార్లు కలిసి కనిపించడం ఆ పుకార్లకు ఊతమిస్తోంది. కేవలం తెరపైనే కాకుండా తెర వెనుక కూడా వీరిద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని జరుగుతున్న ప్రచారానికి తాజాగా జరిగిన ఓ సంఘటన ఆజ్యం పోసింది. డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఇప్పటివరకు టాలీవుడ్ లో పలువురు హీరోలతో కలిసి సినిమాలు చేసింది కానీ బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో ఉన్నంత చనువుగా మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం కార్తిక్ ఆర్యన్ శ్రీలీల కలిసి అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వీరి మధ్య స్నేహం కంటే ఎక్కువ పుకార్లే వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం సోదరి డాక్టర్ పట్టా అందుకున్న సందర్భంగా కార్తిక్ ఆర్యన్ ఇంట్లో చిన్న పార్టీ చేసుకున్నారు. ఇందులో కార్తిక్ ఫ్యామిలీతో పాటు శ్రీలీల కూడా కనిపించింది. ఇక ఇప్పుడు ఏకంగా కార్తిక్ ఆర్యన్ ఇంటికి శ్రీలీల తన ఫ్యామిలీని తీసుకొని వెళ్ళింది. దీంతో ఈ ఊహాగానాలు మరింత బలం చేకూరింది. ఇటీవల ముంబైలోని కార్తిక్ ఆర్యన్ నివాసంలో జరిగిన గణేష్ వేడుకలకు శ్రీలీల తన కుటుంబంతో సహా హాజరైంది. ఈ వేడుకలో ఇద్దరు తెలుపు రంగు దుస్తులు ధరించి ఒకరికొకరు జోడీగా కనిపించారు. ఇరు కుటుంబాలు కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఇరు కుటుంబాలు పండగ జరుపుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా గతంలో కార్తిక్ తల్లి మాలా తివారీ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. మార్చిలో జరిగిన ఐఫా అవార్డ్స్ వేడుకలో కార్తిక్ ఆర్యన్ వాళ్ళ అమ్మ మాట్లాడుతూ నా కొడుక్కి కోడలిగా ఓ మంచి డాక్టర్ రావాలి అని తన మనసులో మాటను బయట పెట్టారు. అయితే వృత్తిరీత్యా మన శ్రీలీల ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ కావడంతో కార్తిక్ తల్లి కోరుకున్న కోడలు ఆమెనే అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ తో హల్చల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఇరు కుటుంబాలు ఇలా పండగ వేళ కలుసుకోవడంతో వీరి బంధం పెళ్లి వరకు వెళ్తుందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు ఈ డేటింగ్ రూమర్స్ పై అటు కార్తిక్ ఆర్యన్ గాని ఇటు శ్రీలీల గాని అధికారికంగా స్పందించింది లేదు. కానీ ఇలాంటి ఫ్యామిలీ ఈవెంట్లలో కలిసి కనిపించడంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో బలమైన బంధం ఉందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. ఇక శ్రీలీల రీసెంట్ గా జూనియర్ అనే మూవీలో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో ఆమె పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అటు బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యన్ మూవీతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది శ్రీలీల. మొత్తం మీద బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అయిన కార్తిక్ ఆర్యన్ తో శ్రీలీల డేటింగ్ లో ఉందనే పుకార్లు నిజమయ్యాయంటూ ఇప్పుడు సోషల్ మీడియా అంతా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతోంది.